భీముడు మహాభారతంలోని శక్తివంతమైన పాండవుడు. ఒకసారి వనంలో ప్రయాణిస్తుండగా మార్గ మధ్యలో పెద్ద వానరాన్ని చూశాడు. భీముడు వానరాన్ని పక్కకి వెళ్ళమని చెప్పాడు, కానీ అది కదల్లేదు. వానరం రూపంలో ఉన్నది హనుమంతుడు. వానరం రూపంలో ఉన్న హనుమంతుడు భీముడి అహంకారాన్ని తగ్గించేందుకు తన తోకను పక్కకు జరపమని చెప్పాడు. అప్పుడు భీముడు నవ్వుకొని అంతేనా అన్నాడు. భీముడు తన శక్తి మొత్తం ఉపయోగించినా తోకను కదిలించలేకపోయాడు. ఎంతో అలసిపోయాడు. తర్వాత హనుమంతుడు తన అసలైన రూపాన్ని ప్రదర్శించి భక్తిని బలపరిచాడు. ఈ కథ అహంకారాన్ని తగ్గించి భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలని తెలియజేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.